and welcome to Ruchi Chudu. స్వీట్ కార్న్లో అలాగే బొబ్బర్లు రెండు యాడ్ చేసి వడలు వేస్తారా? ఓకే ఫైన్. మరి అయితే బొబ్బర్లు కొంచెం టేస్ట్ వెరైగా ఉంటుందని దానిలో స్వీట్ కార్న్ యాడ్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది టేస్ట్. ఓకే, అందుకని ఆ రెండు కలిపి చేస్తాం. ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. బొబ్బర్లు, స్వీట్ కార్న్ పేస్ట్, తోటకూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. బొబ్బర్లు, స్వీట్ కార్న్ వడలు రెడీ అవ్వబోతున్నాయి. ఇప్పుడు వరకు ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే త్రిపుర గారు, మరి దీనికోసం ముందుగా రెడీ చేసింది ఏంటి? బొబ్బర్లు ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేస్తే చాలా అంతే. మరి ఇంకా అందులోనే డైరెక్ట్గా స్వీట్ కార్న్ ఏం బాయిల్ చేసి ఇలా ఏమో అవసరం లేదండి, మనం ఫ్రై చేస్తాం కదా అవి సరిపోతుంది. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? రెండు అంటే ఈక్వల్ రేషియోలో ఉండాలా? మనం ఒక గ్లాస్ బొబ్బర్లు వేసామంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు స్వీట్ కార్న్ వేస్తే స్వీట్గా. ఓకే, నేను ప్రతి దాంట్లో ఆకుకూర ఎందుకంటే వేస్తున్నాను, పిల్లలు డైరెక్ట్గా పెడితే నచ్చరు కాబట్టి ఏదో ఒక విధంగా ఆకుకూర తినాలి కాబట్టి తోటకూర వేస్తున్నాను. ఓకే, మరి దీంట్లో ఇప్పుడు కలుపుకోవాలి ఇవి మిగతావన్నీ? ఇవి అన్నీ కలిపి మిక్స్ చేసుకుని వడల్లాగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది పేస్ట్లోకి మిగతావి యాడ్ చేస్తాం. అవునండి. ఇది కూడా డీప్ ఫ్రైనే కదా? మనం అన్నీ వేసుకుని అవసరం అయితే నీళ్ళు వేద్దాం. దీంట్లో ముందుగా ఏమి సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు? లేదండి, సాల్ట్ యాడ్ చేయాలి. కొత్తిమీర వాసన కోసం. బొబ్బర్లు కూడా హెల్త్కి మంచిదే, చాలా మంచిదండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఇవి కూడా మనకు సరిపడా వేసుకుంటే సరిపోద్ది. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో జీలకర్ర వేద్దాం. సాల్టా? అవునండి. యాక్చువల్లీ ఫారినర్స్ అంతా అనుకుంటారు మన ఇండియన్ వంటలు ఉండడం చాలా కష్టం, చాలా ఎక్కువ వేస్తారని. కానీ మనం వాడే ప్రతి వస్తువులోని ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. ఈరోజు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పసుపు వాడండి అనే చెప్తున్నారు. మనం ఎప్పుడు అనాదిగా పసుపు వాడుతూ వంటల్లో వస్తున్నాం కాబట్టి అన్నీ కూడా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్టుగా ఉంటాం మన ఇండియన్స్ అనేటప్పుడు. సో కల్చర్లో ఇట్ సెల్ఫ్ హెల్త్ అనేది మిక్స్ అయ్యింది అని చెప్తున్నారు. వాళ్ళు భక్తిభావంతో చెప్పనియండి, వేరే విధంగా చెప్పనియండి, అది మన శరీరం కంటే ఉపయోగపడే వస్తువు అవుతుంది ప్రతిదీ కూడా. ఇప్పుడు మీరు జీలకర్ర వేస్తూ చెప్పారు, జీలకర్ర గురించి ఇది చెప్పింది అన్నీ కూడానండి. ఆ జీలకర్ర తినడం వల్ల అసలు పిల్లలకి అనేది జీర్ణశక్తి పెరుగుతుంది. వింటర్ సీజన్లో మరీ మంచిది, కాఫ్ అది రాదు. ఇది మిక్స్ చేసినప్పుడు బొబ్బర్లు అలాగే స్వీట్ కార్న్ దాంట్లో ఏమైనా వాటర్ యాడ్ చేయాలా? మామూలుగా డైరెక్ట్గా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. స్వీట్ కార్న్ మిక్సీలో నీళ్ళదండి, బొబ్బర్లు మిక్సీ చేసిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేశారు. మనకి జారు తిరగడానికి వీలుగా కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది బొబ్బర్లకైతే. ఇప్పుడు ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చు, ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా. చేస్తున్నాను, స్టవ్ ఆన్ చేస్తున్నాను. మరి కొంచెం పిండి వేసాను కాబట్టి మరి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఓకే కాగిపోయినట్లయినా నూనె వేడెక్కిందండి, ఇంక మనం వడలు వేసుకోండి. చేత్తోనే అనేయచ్చా అది? చాలు, వేరే సపోర్ట్ ఏం అవసరం లేదండి. ఓకే, ఆయిల్ సపోర్ట్ తీసుకోవాలా? ఉరికేల పైన కొంచెం చేతికి రాసుకొని నీళ్ళు తాతుకుంటే సరిపోతుందండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందేమి ఫ్రై కానీ బాయిల్ కానీ లేకుండా అన్నీ ఇప్పుడే చేస్తాం కదా. ఓకే,
డీప్ ఫ్రై అని తప్పితే మిగతావన్నీ హెల్తీ ఫుడ్. స్టవ్ ఆపేసానమ్మా, అయిపోవచ్చింది. రెడీ అయిపోయిందమ్మా ఆల్మోస్ట్. సాస్తో తింటే కొంచెం బాగుంటుంది. నిమ్మకాయలు ఉల్లిపాయలు పెట్టాం కదా, దాని మీద లైట్గా నిమ్మకాయ పిండుకుందాం. కారం కారంగా, పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా ఉంటుంది. స్వీట్ స్వీట్గా కూడా తింటే. తినేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే షూర్. బొబ్బర్లు స్వీట్ కార్న్ కలిపి చేసిన వడలు రెడీ అయిపోయాయండి. చాలా హాట్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అయితే దీన్ని మనం విడిగా కూడా తినచ్చు కావాలనుకుంటే, టైం పాస్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ లాగా. అండ్ విత్ సాస్తో తింటే కూడా బాగుంటుంది. సో నేను విత్ సాస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. దీంట్లో స్వీట్ కార్న్ టేస్ట్తో పాటుగా బొబ్బర్లు ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయి కదా. అండ్ ఆకుకూరలు స్పెషల్గా అంటే దీంట్లో డిఫరెంట్గా టేస్ట్ అనేది ఏం తెలియట్లేదు, కానీ టోటల్గా ఓవరాల్గా వచ్చేసి మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా విత్ సాస్ టేస్ట్ చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఇది హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. కరకరలాడే రాగి పిండి పకోడీ. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.